హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో చపాతీ స్మూత్గా మరియు పొడలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ చూపిస్తున్న బౌల్తో 2 బౌల్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక చూపించిన బౌల్తో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. పిండి అనేది చాలా స్మూత్గా వచ్చేలాగా చూసుకోండి. మిక్స్ చేశాక నాకు 2 బౌల్స్లో నుంచి ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ మిగిలాయి. ఇప్పుడు పిండిని ఒక 10 మినిట్స్ వరకు సైడ్కి పెట్టండి. తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. ఇప్పుడు పిండి బాల్ని ముందు తీసి పెట్టుకున్న పొడి పిండిలో డిప్ చేసి ఒకసారి రోల్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఫోల్డ్ చేసి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షేప్లో వచ్చే విధంగా బాగా రోల్ చేయండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక చపాతీ వేసి బాగా పొంగు వచ్చే విధంగా కాల్చుకోండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా ఇందాక వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అప్లై చేస్తూ సమోసా షేప్లో బాగా రోల్ చేసి కాల్చుకోండి. అంతేనండి, ఇక వేడి వేడిగా అండ్ స్మూత్గా చపాతీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.